పాట పాడమని క్రైస్తవ జీవితం మాస్టర్ క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్. యేసేపు దేవుడే నా సహకారి. యేసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భూమిని ఆవరించిన రాజులు గనులు శత్రువులైనను. అంధకారంబు భూమిని ఆవరించిన రాజులు గనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు బోనులో అగ్నిగుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పూర శబ్దము మ్రోగేడి వేళ శ్రమనందిన ప్రభుని చూచెదన్. పూర శబ్దము మ్రోగేడి వేళ
జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. బైబిల్ భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, సహాయకుడా, మీకెంతో వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. మీ యొక్క వాక్యములు ఎంతో శ్రేష్టమైనవి, గొప్పవి ప్రభువా. ఈ సమయంలో మా ప్రియులు ఇర్మియా గారు అక్క కుటుంబంలో నేను చేరి మా తండ్రి మేము స్థుతించడానికి, మీ నామను గణపరచడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. నాయన, మీ యొక్క కార్యాలు చాలా ఉన్నాయి. మీ యొక్క వాక్కును మీరు పంపించి మీ యొక్క ప్రజలను మీరు స్వస్థపరిచారు. ఈ యొక్క సమయంలో వాక్యం అందించుచుండగా ప్రభువా, మీ యొక్క వాక్యముతో మీ యొక్క కుమారుని మీరు స్వస్థపరచవలసింది అడుగుతున్నాను. ముఖ్యంగా ప్రభువా, వాక్యం అందించినటువంటి మీ యొక్క సేవకులను మీ చేతులు పెడుతున్నాను. బలపరచండి. ఈ ఏడాది ఆత్మతో నింపి మా అందరూ కావాల్సినటువంటి దివ్యమైన వర్తమానం అందించండి. ముఖ్యంగా మీ యొక్క వాక్యము నాయన మా యొక్క జీవితంలో వెలుగును, అదేవిధంగా మా యొక్క జీవితంలో తృప్తిని కలుగు చేస్తూ మీ యొక్క వాక్యం ద్వారా కూడా మాకు స్వస్థతను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ఉన్నాము. మీ యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఈ యొక్క కుటుంబంలో మీరు మేలు జరిగించండి. ప్రతి విషయంలో మీరు తోడునేటువంటి మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోండి. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని వద్దాం అనుకున్నాం. సాయంకాలం లోపల నిన్న క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు ఎందుకంటే ఏదైనా దేవుడి పోతున్న ప్రార్థన చేస్తున్నాను. నాకు బయలుదేరి ముందు ప్రార్థన చేసి దేవుడి ఇచ్చిన తలంపు నేను మీద పంచుకుంటాను. విషయ గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. అందరం కలిసి చదువుతున్నాం.
చదువుతారా? నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. చాలా చాలా మీరు చెప్పిన సాక్ష్యానికి బట్టి దేవుడు ముందే ఎందుకు చెప్తుందంటే వారి ప్రవర్తనను చూచి స్వస్థత వచ్చాడు. ఎన్నోసార్లు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా మనం చెప్తే నాకు బాధేస్తుంది. ఏంటి ఈ సన్ని గురించి నేను ఎంతో చేస్తున్నాను. అసలు మా అమ్మ మా అక్క చేస్తున్నారు, కానీ ఈ సన్ని ఏదో ముందు సెటిల్ అయిపోవాలా, ఏదో ఎక్కడ ఉండట్లేదు, ఏదో ఒకటి అయిపోతే ఇది నేను ఎప్పుడో చెప్తున్నాను. బీటెక్నాలజీ ఎందుకు వెళ్ళిపోతున్నాడో నాకు ఇప్పటి వరకు తోచని విషయం అన్నాడు. అసలు బీటెక్నాలజీ చేస్తే ఎక్కడైనా కానీ అన్నీ ఉన్నాయి, డ్రైవింగ్ అన్నీ ఉన్నాయి. దేవుడు ఆయన ఏం చేసి ఉంటాడు? ఆయన చూద్దామా? హిజ్కియా గ్రంథం క్షమించండి, యెషయా గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం. క్షమించండి, ఎందుకంటే నేను అంత ప్రీచర్గా అనమాట, చెప్పడానికి నేను ఇష్టపడిన అనమాట. ప్రార్థన అయితే ఎంతసేపు అయినా చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి. హిజ్కియా ఏళ్ళ ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 8 సంవత్సరాలు యెరూషలేములో. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ఒప్పుకుంటారా? పక్క ఒప్పుకోవాల్సింది. మీరు ఒప్పుకుంటారా? నాకు మటు మీరు చెప్పిన దాన్ని బట్టి, మిగిలిన వాళ్ళు ఇద్దరిని చూడలే కానీ మీ ఇద్దరితో ఉండే సావాసాన్ని బట్టి చెప్పగలరు. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించాడు. ఇంకా చూడండి కింద ఏముంది. అతడు తన మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరము తలుపు వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలుపు దొరుకుదని రాజు సమకూర్చి వారికి లాగు, లేవీలారా, నా మాటలకు ఇప్పుడు మిమ్మల్ని మీరు మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థల నిషిద్ధ వస్తువులను బయటికి కొని ఏం చేశాడు? సేవకు అప్పగించేశాడా? అక్కే చెప్తారు. నలుగురుంటే రెండో వాడిని ఇక్కడ ఏం చెప్తున్నాడు? హిజ్కియా పిలిపించి, ఆనాడు దేవుడి మందిరం పాడైపోయింది, పరిచారకులు లేరు, యాజకులు లేరు, అంతా పడిపోయిన మందిరాన్ని బాగు చేసి ఎవరిని ప్రతిష్ఠించాడు? యాజకుల్ని లేవీల్ని. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ దేవుడు ఆయన ప్రవర్తనను చూసి స్వస్థపరుస్తాడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు యథార్థవంతులకి ఏ మేలు చేయక అంటే ఈ హిజ్కియా జీవితంలో గొప్పది ఏంటంటే యాజకుల్ని లేవీల్ని పెంచి ప్రతిష్ఠించాడు. అటువైపు చిన్న బామారిది, ఇటువైపు రెండో. ఎందుకు చెప్తుందంటే వాళ్ళ కుటుంబంలో దేవుని బిడ్డలుగా ఎదగటం చాలా కష్టం. చెప్తుంటే నాకు ఆశ చిన్నప్పటి నుంచి ప్రార్థన అనేది ఉండాలన్నమాట. ఇవాళ నేను మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి, మా అబ్బాయి చిన్నప్పుడు 5-6 తరగతుల్లో ఉన్నప్పుడు గిల్గాలు చర్చికి తీసుకుపోతే ఏం చేసేవాడు? వాటికి పోయి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసి టీవీ పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాడు. ఏమంటే వాడు నాకు ఏదో చెప్తున్నా నాకు ఏం అర్థమయ్యేది కాదు. 2-3 సార్లు నేను చెప్పాను, ఈసారి నువ్వు చర్చిలోంచి అట్లా బయటకు వస్తే ఆ రోజు నీకు ఆదివారం నీకు అసలు భోజనం అనేది ఉండదు, సోమవారం పొద్దున్న దాకా. అట్లా చెప్పబట్టి ఈరోజు తను ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా ఆదివారం చర్చికి పోకుండా బలలో పాలు పొందుకోకుండా ఉండడు అనమాట. మీరు చూసారనుకుంటా కదా, నువ్వు చూడగా 2 రోజులు 3 రోజులు అన్నారా? ఇంకా ఆయనకైతే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన ఫస్ట్ నాదో చెప్తాడు, బిజీగా ఉన్నా అది ఇది అంటాడు. మళ్ళీ బెనర్జీ కుమార్ గారు వస్తున్నారు అంటే రండి. ఎందుకు వెళ్తుందంటే వాళ్ళ మన కుటుంబంలో ఒకరు ఎదిగి వాళ్ళ దేవుడి కోసం నిలబడాలంటే ఉన్నది. ఆ రోజు ఆశీర్వాదం గారు, అమ్మ పేరేంటి? అప్పరంజి. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి, నలుగురు కలిసి 2 బిడ్డలు దేవుడి సేవకు పంపించారు కాబట్టి వాళ్ళ దేవుడు ఆయన్ని ఆయుష్ని
పొడిగిస్తూ ఉన్నాడు. హిజ్కియా అక్కడ ఏమొచ్చింది? మరణకరమైన వ్యాధి వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు హిజ్కియా అని చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం ఆ దినములలో ఆ దినం 3వ వచనం మొదటి వచ్చిన 38 చదివేసి. యెహోవా యథార్థపు దేవుడై ఆ, యథార్థపు దేవుడై ఆ, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో ఆ. నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించును ఆ. కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుటూ యెహోవాను ప్రార్థింపగా చాలు. ఏం చేశాడు? కన్నీటితో ఇప్పుడు ఆయన మనం అంతా చేస్తున్నాం కానీ ఆయన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఎందుకు ఆలకిస్తున్నాడు అంటే ఆయన యథార్థంగా ఉన్నాడు. రెండోది దేవుడి మందిర పరిచయ విషయంలో తన సమర్పణ కలిగిన ఎవరు ఒప్పుకోరండి. కానీ తెలియట్లా ఒక దేవుడి సేవకుడు ఎవరంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కంటే కూడా గొప్ప అండి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కూడా ఒక సేవకుడు చర్చిలో పోతే కిందకు వచ్చేవాల్సిందే, ఆయన దగ్గరకు వచ్చి ఇది చేస్తుంది. కానీ మన ఇండియాలో లేదనుకోండి. ఒక దేవుడి పరిచర్య చేసే వాళ్ళకి ఎంత ధన్యత అంటే నెక్స్ట్ టు గాడ్ అన్నమాట. దేవుడి కంటే మన సవాసంలో ఉండదు. కానీ డినామినేషనల్ దగ్గరకు పోతే నేను చూడలేదు కానీ తెనాల్లో వాళ్ళు ఎంత ఇష్టపడతారంటే మన ఒక అబ్బాయి వచ్చాడు. అదే పనిగా అబ్బాయిని అందాక తీసుకొచ్చాను. ఆ అబ్బాయి అయితే ఎంత అసలు చెప్పకూడదు అనమాట. మొన్న మాకు ఇంట్లో నెయ్యి కావాలన్నారు, నెయ్యి లేదు నెయ్యి కావాలన్నారు. ఈ మంటలో నెయ్యి ఉంటుందని వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడో చెప్పారండి. మా ఆవిడ గౌకను ఫోన్ చేసి అక్కడ నేను బయలుదేరిపోతున్నాను 10 మందికి చేస్తే 10 మంది పనులు మానేసి ఇల్లు తిరిగేసి వచ్చారు. ఎక్కడ దొరకదు. ఒక అబ్బాయి వేరే వాళ్ళ దగ్గర ఉంది, 1/2 కిలోనే ఉంది, అది ఊరుకో ఇచ్చేది, మనకి ఇచ్చే తీరంగా ఊరుకోనని చెప్పి అబ్బాయి తీసుకొచ్చి ఎక్కడ దుగ్గిర లాకల దాకా వచ్చి చూడండి ఎంత ధన్యత. ఏంటిది? దేవుడి పని. దేవుడి పని గొప్పదండి. ఇవాళ నువ్వు ఎన్ని పనులన్నా చేయండి, నేను ఒప్పుకోను. కానీ దేవుడి పని ఎంత గొప్పదంటే మనకి ఇచ్చినంత ఎంత భాగ్యం చూడండి. అసలు ఇవాళ దేవుడి సేవ చేయటం చాలా భాగ్యం. అందుకని భక్త్ సింగ్ గారు అన్ని వదిలేసి ఇది గొప్ప సేవ చూడండి. ఇవాళ ఎవరికి ఉండదండి ఇంత ఇది. ఎక్కడికి పోయి మనకైతే మన ఎబ్రోన్ సహవాసంలో కొద్దిగా తక్కువే, కానీ డినామినేషనల్ దగ్గర పోతే ఒక రేంజ్లో ఉంటుందండి సేవకుడు అంటే. ఎందుకు చెప్తున్నానండి, ఇక్కడ సహోదరుడి యొక్క ప్రవర్తనని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? హిజ్కియాకి స్వస్థత ఇచ్చాడు. ఇంకొక ఆయన చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. 3వ వచనం. నేను ఇక్కడ ప్రవర్తన గురించి చెప్తున్నానండి. ఈ హిజ్కియా ప్రవర్తన చూసి దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ ఇంకొక ఆయన ఇది చూద్దాం. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు 4వ వచనం చదువు. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు ఎవరండి? ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. శతాధిపతిని అర్థం చేసుకోవాలా, పనివాడు. ఈ శతాధిపతి ఏం చేశాడు? దేవుడి మందిరాన్ని కట్టడానికి సమాజ మందిరాలు కట్టించాడు అన్నాడు. శతాధిపతి వచ్చి కట్టిస్తాడండి అంటే అతనికి ఈ దాసుడు అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి. అంటే ఈ దాసుడు ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద ఆ శతాధిపతి దగ్గర అనమాట. అంటే నేను అనుకుంటాను శతాధిపతి దగ్గర డబ్బులు లెక్క చూసేవాడు ఈయన అనుకుంటా. ఇప్పుడు ఎవరిని నమ్మరండి, డబ్బులు లెక్క చూసేవాడికే విలువ ఇస్తారు ఎక్కడైనా కానీ. యేసుప్రభు కూడా కొంచెములో నమ్మకంగా ఉంటే చాలంటున్నాడు. అయితే నేను నా తలంపు ఏంటంటే ఇక్కడ ఈ శతాధిపతి ఆ దాసుడి గురించి అంతా పట్టించుకున్నాడు. ఈరోజు అన్న విషయంలో కూడా దేవుడు పట్టించుకొని ఆయన చేసిన దానికి ఏం చేశాడు? ఈ శతాధిపతి విని యేసునందుకు పంపించాడు. దాసుడు రాలా. అంటే ఇక్కడ ఈ దాసుడు నా తలంపు ఏంటంటే దేవుడి పనికి సహాయము చేసిన వాడు కాబట్టి ఏమన్నాడు? శతాధిపతి విశ్వాసాన్ని చేసి అక్కడ దాసుడి స్వస్థత. ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి, ఈ బిడ్డల విశ్వాసాన్ని బట్టి
దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ అన్న పరిస్థితి కూడా అట్లా ఉన్నట్టు అందరూ ఏం చెప్పారా? అందరూ అది ఇది అని చెప్పి మళ్ళీ పంచుకున్నాడు. ఇప్పుడు అప్పుడు చెప్పాడు, మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. అందరూ అంటున్నారు దేవుడు చూడండి ఎంత చూడ విజయవాడ తీసుకురావడం, ఆ సిస్టర్ వచ్చి రోజు బ్రదర్ రోజు వచ్చి వాళ్ళు ఫిజియోథెరపీ చేయటం అండి. అంత కారణం ఏంటంటే ప్రవర్తన అండి దేవుడు చేసేది. అందుకని మనం కొరింథీ పత్రిక నేను ఎప్పుడు ఎవరికైనా చెప్తా, క్రీస్తు పత్రిక క్రీస్తు రాయబారులుగా రాయబారు ఏం చేస్తాడు? సమాధానం పరిచేవాడు ఉంటాడు. పత్రిక ఏం చేస్తాడు? ఇతరులకి చెప్పేవాడు ఉన్నాడు. మన గురించి ప్రభు గురించి చెప్పేవారుగా ఉండాలి. ఇక్కడ 2 తలంపులు హిజ్కియా దేవుడు మందిరాన్ని తీసి బాగు చేసి యాజకుల్ని లేవీని నియమించాడు. ఇక్కడ కుటుంబంలో బిడ్డని ఇచ్చాడు. మళ్ళీ అట్లా బామార్దితో కూడా జతపరచడానికి ఇష్టపడిన వాడుగా. రెండోది ఇక్కడ ఇతని శతాధిపతి దాసుడి గురించి ఏం చెప్తున్నాడంటే అతడు మందిరం కట్టడానికి అంటే ఇవాళ ఈ కుటుంబం అక్క అక్కడి నుంచి వచ్చింది. మరి సంగతి తెలియదు కానీ అమ్మ నాన్న మంచి ప్రేయర్ఫుల్ అని ఒకసారి అదేనా ఇవాళ ఆయన నిలబడటానికి ఆవిడ పుష్ బ్యాక్ అని ఈయన ఇదేంటి హోమ్ సిరీస్ లో చెప్పేవాడు అనమాట. అంతేనా? ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ పునాదిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీ ప్రవర్తనను బట్టి మిమ్మల్ని హిజ్కియా జీవితంలో అట్లుంది. దాసుడు కూడా ఏం చేశాడు? ఆ శతాధిపతి నువ్వు పోయి ఆడు చూడమంటే వీడు చూసి చూడుకోకుండా పోవచ్చు, కానీ వాడు నమ్మకంగా చేశాడు కాబట్టి ఆడు ఇద్దరుగా శతాధిపతిని అనుకోవచ్చు, దాసుని కూడా ఇతడు మేలు పొందడానికి. అందుకని ఇవాళ దేవుడు దాసుడికి ఇప్పటి వరకు నిన్నటికి మొన్నటికి ఇచ్చిన స్వస్థతని బట్టి మనం దేవుడిని స్థుతిద్దానికి ఒక మాట చూపిస్తాను. 91వ కీర్తన 13వ వచనం. నీవు సింహములను 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక తప్పించేదను తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేను అతను తోడేయుండును. అతను నడిపించు దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి అతను కాదు మనకే చూపిస్తుంది. మన బరగట్టుకుని వచ్చారు నిరాశగా వచ్చారు. వచ్చేటప్పటికి నిన్నేటప్పుడు కొద్దిగా ఇవాళ వచ్చేటప్పటికి ఇంకా సేవకుడు వచ్చేటప్పటికి మాట్లాడతాడు. ప్రైజ్ ఆడితేనే చెప్పడం కదా పేరు చెబుతున్నాడు అంటే ఇంకా చెయ్యి అంటున్నాడు. చూడండి ఎందుకు చెబుతున్నాడు? ఇదేదో మనం ఏదో ప్రార్థన చేసామని కాదండి, దేవుడు అన్న విషయంలో ఆయన కార్యం జరిగించాలని. వారి ప్రవర్తనను చూచి నేను వారిని స్వస్థత హిజ్కియా జీవితం, అక్కడ దాసుడి జీవితం. మూడోదిగా ఏంటిది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నా నామము వెలిగినవాడు కనుక కనపరచడానికి ఇచ్చాడు. ఇంత వాతావరణం అనుకూలంగా ఉన్నా కూడా అన్న చదువుతున్నాడు. అంత రెడ్ అలర్ట్ అంటారు నా తెలంగాణ అన్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే దేవుడు కృపతోనే తన దాసుడికి స్వస్థత ఇచ్చి తన ఆయుష్ను కొద్దిగా పొడిగిచ్చి తమ్ముడు సన్ని విషయంలో దేవుడు కార్యం జరిగించాడు. దేవుడు తన లేఖనాల్ని దీవించిన. యెహోవాను స్వస్థపరచువాడు, యెహోవాను స్వస్థపరచువాడు, యెహోవాను ఇచ్చలున్నవాడవు, యెహోవాను స్వస్థపరచువాడవు, యెహోవాని విజయమిచ్చువాడవు, యెహోవాని విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, కృపా కనికరం గల మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తూ ఈ సమయంలో ప్రభా ప్రభా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని సంతోషించడం దావీదు తెలియజేసిన రీతిగా ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేశారు. మరి ప్రభా బెనర్జీ వ్యవసాయకులుగా కలిసి రావడానికి మీరు ఎంతో కృప చూపిస్తూ వచ్చారు. మా ప్రియులు మరి అందరూ కలుసుకున్న కృపను ఇచ్చారు. మరి గడిచిన 2-3 దినాల్లో ప్రభా దైవతండ్రి ఎంతో బలహీనుడైనప్పటికీ కూడా ప్రభా మీరు అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభా దైవ తండ్రి నన్ను పెట్టుకొని మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తుతిస్తున్నాను ప్రభు. మరి అతని ప్రవర్తన బట్టి నేను స్వస్థపరుస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మరి మిమ్మల్ని చూస్తూ వచ్చారు ప్రభా. మరి మిమ్మల్ని ఏ రీతిగా గణపరుస్తూ వచ్చారో ప్రభా, మరి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. తండ్రి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రభా మరి నిషిద్ధమైనవన్నీ కూడా తీసివేసి లేవీల్ని ప్రభా వీళ్ళందరినీ కూడా ప్రతిష్ఠిస్తూ వచ్చారు. మాత్రమే కాదు దైగుల ప్రభా మరి శతాధిపతి యొక్క జీవితాన్ని కూడా మేము చూస్తూ వచ్చాం. దైగుల తండ్రి మరి ఎంతో దేవునికి పరిచయం చేసినట్టు చూస్తున్నాం. నిజంగా తండ్రి ప్రభా మరి అటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నిజంగా నన్ను కనపరిచిన వారిని కనపరుస్తానన్న రీతిగా దైగుల ప్రభా ఈ కుటుంబంలో ఆయనకు వచ్చిన అనారోగ్యం నుండి అనేక మార్లు ప్రభా మీరు అనేక రీతిలుగా స్వస్థపరుస్తూ ప్రార్థన ఆలోచిస్తూ వచ్చి కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు ప్రభా. మాత్రమే కాదు, 91:14 ప్రకారము అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించగలని మీరు తెలియజేసిన రీతిగా అనేక మార్లు తప్పించి మీ నమ్మకత్వాన్ని రుజువుపరుస్తూ వచ్చారు ప్రభా. ఈ రీతిగా మీరు చేసిన మేలు బట్టి స్థుతిస్తున్నాం. ఈ దినము మీరు చూడగానే దైవ ప్రభా మరి ప్రేమగా పలకరించే మరి మాటలు మేము చూస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మేము స్థుతిస్తున్నాం. దైవ ప్రభా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు కలిగించండి, అతను మీరు బలపరచండి. వారిని ప్రేమించిన కుటుంబాల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బట్టి కూడా మీకు వందనాలు మరి ఖచ్చితంగా దీవించండి. అలాగే పెద్దప్ప కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్దప్పను కూడా మీరు దీవించండి. అలాగే తన భర్త విషయంలో కూడా గొప్ప కార్యం చేయండి. తను కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా, మీరు మార్గమై ఉన్నారు కనుక మీ మార్గం నడిపించి గొప్ప స్వస్థత మీరు ఆమెను అనుగ్రహించండి. వారికి అనుగ్రహించి బిడ్డలు దీవించండి. అలాగే ప్రభా మరి సహోదరి ఉన్నారు, ఆ సహోదరి కొరకు భవిష్యత్ జీవితం కొరకు సన్ని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మొదటి దినాల్లో మేము గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో చూడనట్లుగా సహాయం చేయండి. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకే ఉపకారాలు బట్టి మేము స్థుతిస్తూ ప్రభా మరి వచ్చిన దైవజనులందరూ బట్టి కూడా మీరు కనపరుస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి కనపరిచేది పెట్టుకుంటున్నాం తండ్రి. ఏర్పాటు చేసిన దీన్ని సంతోషించడం తీసుకొచ్చారు. అంతేకాదు ప్రభావం కలిగి ఉండటానికి ఎంతో సహాయం చేశారు. మీ దాసుని నిలబెట్టుకొని నిజంగా ఎంత గొప్ప మాటలు కూడా నిజయించారు. మీ ప్రవర్తనను చూసి స్వస్థపరుస్తాను. నిజంగా అలాగే వారి మంచి ప్రవర్తనను బట్టి స్వస్థత పొందిన కొంతమంది జీవితాలు మనం ఉంచారు. స్వస్థపరిచే యెహోవాను సెలవించారు. ఎంత గొప్ప శక్తి గల దేవుడు. అలాగే ప్రతి సమయంలో ఈ దాసుకు జీవన బాగుపడే విషయంలో కూడా అనేక పర్యాయాలు ఎన్నో పరిస్థితుల్లో మీరు స్వస్థపరిచే లేవనెత్తారు. ఈసారి కూడా మీరు కనికరించారు. అందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకనూ ప్రభు మీ శక్తితో నింపండి. మీ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంఘాలు, విశ్వాసులు, సేవకులు, కుటుంబాలు అందరూ చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలోచించమని ప్రార్థిస్తున్నాం. అలా లేచి మీ దాసు మీ సాక్షిగా ఉండటానికి మీరు కూర్చోండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరే ఈ విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సమయంలో ప్రభావ మరొకసారి దాసాలు చేతులు జ్ఞాపకం చేసుకుని ఎంతో నమ్మకంగా పరిచయం చేస్తుండగా దాసాల గురించి ఆరోగ్యించి శక్తినివ్వండి. కావాల్సిన కృపను ఆరోగ్యాన్ని దయచేయండి ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతో ప్రేమతో దాసాలు తెలియదు అక్కడ కూడా తీసుకొచ్చారు.
బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి మంచి భవిష్యత్తు, వారి కుటుంబాలు బిడ్డలందరినీ మీరు దీవించి అలాగే మరి ఉపవాసం పెట్టుకోవడం చెల్లించుకుంటున్నాం. ప్రేమ కూడా సంపూర్ణంగా మీరు స్వస్థపరిచారు. వచ్చిన కార్యం జరిగించండి. చదువుతుండగా మంచి జ్ఞానం పరిచయం ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో నాటి కొరకు రాజేష్ కొరకు జ్ఞాపకం చేసుకుంటాం. మంచి అలాగే కూడా సమయం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచయలో మంచి భవిష్యత్తు త్వరలో వారు ఎంతో నమ్మకమైన విశ్వాసరాలు భక్తి కలిగిన మంచి అది దాసుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వయసు చేరవచ్చిన దాసు చౌదరి గారు ఎంతో ప్రేమతో దాసు ఎంతో ఈరోజు బిజీ, ఎన్నో హౌసెస్ వెళ్ళాలి, ఎంతోమంది ఈరోజు పిలిచారు, వెళ్ళి ప్రార్థించాల్సిన మీ దాసులు అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి దూరం ప్రయాసతో వచ్చి దాసుకు ప్రార్థించి వర్తమానం అందించారు. దాసు కుటుంబాన్ని సంఘాన్ని డాక్టర్ తన యొక్క ప్రవర్తనని కూడా పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి. దాసు చక్రవర్తిని పరిచయం దాసు ప్రసాదాన్ని పరిచయం జ్ఞాపకం తీసుకుంటాను. దేవరాజుని ఇండియన్లో ఇలా మా ప్రయాణం అంతా విజయవాడ అంతా ఎంతో మరి వర్షం, ట్రాఫిక్, ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఎంతో నెమ్మది, ఆదరణ, ఆతిథ్యం పొంది మేము స్థుతించి ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. అందుకొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సార్ అందరినీ దగ్గర సార్ చెప్పుకుంటున్నాం. తండ్రి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే మా ప్రభావం ఇచ్చిన విశ్రేష్టమైన సమయం దొరుకుతున్నాం. సాయంకాలం కూడా ఆ యొక్క గ్రామాల్లో ప్రాంతాల్లో పాటలు తీసుకు ఇలా అన్ని విషయాల్లో సహాయం చేయండి. ఒకసారి మా బంధువులు సన్నిహితులు అందరి కొరకు ప్రార్థిస్తాం. ముఖ్యంగా మేమందరం కలిసి ఏక మనసుతో ముఖ్య ఉద్దేశంగా ప్రార్థిస్తుండే మీరు సంపూర్ణ స్వస్థతనిచ్చి మళ్ళీ కోరుకొని మా వాళ్ళు ఎలాగో లేచి నేను స్థితించలాగిన కార్యం చేయండి. ఆహారం వాటర్ తీసుకోగలగాలి, టాబ్లెట్స్ మెడిసిన్ తీసుకోగలగాలి. అలాగే మీ కృపతో నింపి మీరే సంపూర్ణ స్వస్థత జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ ఒకసారి ఖర్చు చెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు విశ్వాసంతో యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం, ముఖ్యంగా కడక మీద ఉన్న మీ దాసుడికి పరిశుద్ధాత్మ కుమ్మరించి స్వస్థపరిచి సహాయం చేసి కలిగిన వీడుబాబు నన్నే నాడు శ్రమయో శోధన వచ్చినాను వీడుబాబు నన్నే నాడు వ్యాధి బాధలు కలిగిన వీడుబాబు నన్నే నాడు శ్రమయో శోధన వచ్చినాను వీడుబాబు నన్నే నాడు ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదము ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదము ఎన్నాడు వీడువావు ఎన్నాడు వీడువావు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకారీతిగా నున్నా
ఒకసారి